గణేష్ ఉత్సవాల్లో నిమజ్జనం ఆఖరి ఘట్టం. ప్రపంచ తెలుగు ప్రజలు చూసేది గణేష్ లడ్డు వేలంపాటల కోసం. అందరి కళ్ళు లడ్డు వేలంపాటపైనే ఉంటాయి. ఏ ప్రాంతంలో లడ్డూలు ఎంతకు పాడారు అనే దానిపై ఆసక్తి ఉంటుంది ప్రజలకు. హైదరాబాద్లో లడ్డు వేలంపాటలో బాలాపూర్ లడ్డూకు విశిష్ట స్థానం చెప్పాల్సిన పని లేదు. అయితే ఈసారి అనూహ్యంగా మరో చోట లడ్డూను 1,87,00,000కు పాడడం జరిగింది. ఇంతకీ ఎక్కడ లడ్డు ఎంత రేటుకు పాడారు? వివిధ చోట్ల ప్రాముఖ్యం ఉన్న లడ్డూలు ఎంత ధర పలికాయో తెలుసుకుందాం ప్రైమ్ 9 స్పెషల్ స్టోరీలో. గణేష్ ఉత్సవాలంటే ఎక్కడెత్తైన విగ్రహం పెట్టారని కొందరు ఆసక్తిగా చూస్తారు. తర్వాత లడ్డు వేలం పాటపై ఆసక్తి కనబరుస్తారు. ఈ ఏడాది లడ్డు వేలం పాటలో అనూహ్య పరిణామాలు జరిగాయి. రాజేంద్రనగర్ బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కీర్తి రిచ్మండ్ విలాస్లో గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. వినాయక నిమజ్జనానికి ముందు నిర్వహించిన లడ్డు వేలం పాటలో 1,87,00,000 రూపాయలకు లడ్డును దక్కించుకున్నారు. గత సంవత్సరం కీర్తి రిచ్మండ్ విలాస్లోని గణపతి లడ్డు ప్రసాదం 1,26,00,000 రూపాయలకు పలకగా ఈ సంవత్సరం ఆ రికార్డు కూడా బ్రేక్ చేసింది. 100 మంది సభ్యులు వేలంపాటలో పాల్గొనగా 4 గ్రూపులలో 25 మంది సభ్యులు పాల్గొన్నారు. ఒక గ్రూప్కు చెందిన 25 మంది సభ్యులు లడ్డును కైవసం చేసుకున్నారు. గత సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా లడ్డు కైవసం చేసుకున్న సభ్యులు ట్రస్టు కింద ఏర్పాటు చేసిన పేద ప్రజలకు, హాస్టళ్లలో పేద విద్యార్థులకు ట్రస్టు కింద ఈ డబ్బులను సహకారం అందిస్తామని చెప్పడం విశేషంగా చెప్పొచ్చు. అలాగే మాదాపూర్లోని మైహోం బుజాలో హోరాహోరీగా లడ్డు వేలం పాట సాగింది. ఇక్కడ వేలంలో పాల్గొన్న భక్తులు 29 లక్షలకు గణనాథుని లడ్డును సొంతం చేసుకున్నారు. ఈ వేలం పాటలో ఖమ్మంకు చెందిన కొండపల్లి గణేష్ 29 లక్షలకు గణనాథుని లడ్డును సొంతం చేసుకున్నారు. హైదరాబాద్ మహానగరంలో అత్యంత ఖరీదైన ధర పలికిన గణనాథుని లడ్డుగా మైహోం బుజాలోని లడ్డు రికార్డుకెక్కింది. మరోవైపు లడ్డు వేలం పాట అంటే ముందుగా గుర్తుకొచ్చేది బాలాపూర్లోని గణేష్ లడ్డు. గతంలో అత్యధిక ధరకు ఈ లడ్డును దక్కించుకునేవారు. దీంతో ఈ లడ్డుకు ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది. తాపేశ్వరం నుంచి స్పెషల్ గా తయారు చేయిస్తారు ఈ లడ్డును. ఈ ఏడాది బాలాపూర్ లడ్డు 30,01,000కి పాడారు. గణేష్ లడ్డు వేలం పాటలో ఒక్క హైదరాబాద్లోనే కాదు, తెలుగు రాష్ట్రాలలో అనేక చోట్ల జరుగుతాయి. విజయవాడ రూరల్ లున్నా పంచాయతీ పరిధిలో శ్రీ సాయి బాలాజీ ఎన్క్లేవ్ అపార్ట్మెంట్లో వినాయకుడిని ఏర్పాటు చేశారు. వినాయక నిమజ్జనానికి ముందు నిర్వహించిన వేలం పాటలో ఓ ప్రైవేట్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్లు సింగంరెడ్డి ప్రదీప్ రెడ్డి, నక్కారాం బాలాజీ లడ్డు ప్రసాదాన్ని 26 లక్షలకు సొంతం చేసుకున్నారు. ఇంత భారీ మొత్తానికి లడ్డును సొంతం చేసుకోవడం హైలైట్ అవుతోంది. అలాగే మరోసారి తెలుగు రాష్ట్రాలు మత సామరస్యానికి మారుపేర నిరూపితమైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం చవితిగూడెంలో షేక్ అష్రఫ్ అనే ముస్లిం యువకుడు వేలంలో గణేష్ లడ్డును సొంతం చేసుకున్నాడు. అలాగే వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ముత్తోజిపేటలో గణపతి ఉత్సవాలకు మహమ్మద్ రియాజ్ అనే ముస్లిం యువకుడు 216 కిలోల భారీ లడ్డును అందించాడు.